స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అనంతమైన నామానికి అమూల్యమైన ప్రేమకు, మనుషుల కొరకు, మనుషుల పాపం కొరకు శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో నీకే హృదయపూర్వక కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. ఆయన గడిచిన కాలమంతయు నాతో ఉండి అయ్యా మీరు చూపిన కృప చేసిన నెలలన్నిటిని బట్టి నాయన నిండు మనసుతో హృదయపూర్వక కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాను తండ్రి. పాపులము, నీచులం నాయన, మంచితనం లేనివారు నాయన, మన దయతో కనికరించి మా పాపముల నుంచి విడుదల కలిగించమని, మా హృదయాలను శుద్ధి చేయమని, మీ వాక్యం చేత మా హృదయాలను నింపుకున్నట్టు కృప చూపించండి నాయన. ప్రాణాత్మ దేహాలకు స్వస్థతనివ్వండి నాయన. రానుంటున్న పిల్లల్ని సకాలం నడిపించండి. మీ సన్నిధిని అనుభవించుటకు, మీ సన్నిధిని గౌరవించుటకు కృప చూపించండి. చెబుతున్న నాకు జ్ఞానాన్ని, జ్ఞాపశక్తి, వాక్శక్తిని ఇవ్వండి అయ్యా. నా మాటలు కొట్టివేయండి, నా ఆలోచనలు కొట్టివేయండి, నా ఆవేశాన్ని కొట్టివేయండి నాయన. దైవావేశంతో నాయన, దీర్ఘశాంతముతో మీ మాటలు మాత్రమే మాకు అనుగ్రహించట కృప చూపించండి. నన్ను సంఘమును దర్శించండి దేవా. సంఘములో ఉన్న ప్రతి లోపాన్ని, ప్రతి ఆయాసకరమైనటువంటి దాన్ని తీసివేసుకున్నట్టుకు సరిచేయమని, మీ మాటలు నేను సాత్వికంతో మంచి మనసుతో అంగీకరించుటకు, దుర్గ దుష్టత్వాన్ని తీసివేసుకున్నట్టుకు సాయం చేయండి తండ్రి. మరొకసారి నేను మీ పిల్లల్ని మీ దాస్యానికి అప్పగిస్తున్నాను. నేను వారు ఎలాంటి పరిస్థితుల్లో, ఏ ఆలోచనతో, ఏ కోరికలతో నేను వచ్చారో వాటిని మన్నించండి నాయన. దయ చూపించండి అయ్యా. పేదవారినైనా కనికరపడండి. మీ కరుణ చూపిస్తున్నానైనా బాగుంటారు. వారి ఉదయతను బట్టి శిక్షించక మన్నించి కరుణించమని యేసుని ప్రార్థించి అడిగి వేడుకొని పొందింటున్న అందరం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం కలిగాక క్రీస్తునామమున మీకు అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. పూర్ణ దేవుని సంగమా, మరి ఈ దినం దేవుని యొక్క నిఘా వ్యవస్థ. ఏం వ్యవస్థ? నిఘా వ్యవస్థ. భూమిపైన మనుషులు నేరం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు శిక్షించడానికి కోర్టు ఏం చేస్తున్నాయి? కోర్టులు మనిషి తప్పు చేసినప్పుడు, నేరం చేసినప్పుడు మనిషిని శిక్షించడానికి ఆధారాలు కావాలంటుంది కోర్టులో. ఆధారాలు కావాలి. ఎలాంటి ఆధారాలు కోర్టులు పరిగణలోకి తీసుకుంటున్నాయి? ఇలాంటి ఆధారాల చేత మనిషిని శిక్షించడానికి సిద్ధమవుతున్నాయి ఈ న్యాయ వ్యవస్థ, న్యాయాధిపతులు. మనం ఆలోచించినప్పుడు ప్రధానంగా కోర్టులకు సాక్ష్యాలు చాలా అవసరం. దేవుడు లోకములో మనిషిని పుట్టించిన తర్వాత మనుషులు సక్రమైనటువంటి మార్గంలో నడవడానికి ఆజ్ఞలు అప్పగించాడు. 10 ఆజ్ఞల చేత మనిషి జీవన విధానాన్ని క్రమపరచాలని, నేరస్తుడిగా ఉండకుండగా సన్మార్గం నడపాలని దేవుడు ఆశించాడు. కనుకనే 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞలకు అనుగుణంగా బ్రతికితే సంతోషం, లేదంటే శిక్షలు ఉంటాయన్న సంగతిని ఇజ్రాయేలులకు తెలియజేశాడు. ఆ 10 ఆజ్ఞల ఆధారంగానే ప్రపంచంలోని చట్టాలు పుట్టాయి. 10 ఆజ్ఞల ఆధారంగా ప్రపంచంలోని చట్టాలు పుట్టాయి. ఆ చట్టాల ఆధారంగానే, ప్రపంచంలోని చట్టాల ఆధారంగానే భారత రాజ్యాంగం, అంటే భారతదేశ చట్టం తయారు చేయబడింది, రూపొందించబడింది. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం. ఈ రాజ్యాంగంలో కూడా శిక్షలు, శిక్షా స్మృతులు అని కోడ్స్, పీనల్ కోడ్స్ అని ఉంటాయి. ఈ పీనల్ కోడ్ ప్రకారం, ఈ శిక్షా స్మృతి ప్రకారం ఈ శిక్ష అని ఖరారు చేయడం జరుగుతుంది.
వినాలి. అలా కోర్టులకు ఏం కావాలి? సాక్ష్యం కావాలి. కోర్టుకి ఏం కావాలమ్మా? సాక్ష్యాలు కావాలి. ఎలాంటి సాక్ష్యాలు పరిగణలోకి తీసుకుంటుంది? చూసిన ఐ విట్నెస్, విన్నది చూసినది కదా. ఎంతమంది ఉండాలి? 2 లేక 3 సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం అంటే ఏంటి? యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక, ప్రకటన గ్రంథం పక్కన ఉంటుంది. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని. యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదువుతుంది. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దాన్ని మీకును తెలియచేయుచున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషం పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులను రాయిచున్నాము. మేము ఆయన వల్ల విని ప్రకటించి వర్తమానం కనుక చాలుతలే. 3వ వచనంలో ఏమనేది మనకు? మేము చూచిన దానిని, వినిన దానిని మీకు తెలియజేస్తున్నాము. దీన్ని ఏమంటాం? సాక్ష్యము అంటాం. చూచింది, విన్నది, చూసిన దాన్ని చెప్పడం, విన్నదాన్ని చెప్పడాన్ని సాక్ష్యం అంటారు. ఆ సాక్ష్యంలో వ్యక్తులు కావచ్చు, వ్యక్తులు కూడా సాక్ష్యంగా పోతారు కదా, సాక్షులు కావచ్చు. తర్వాత ఫోటోలు సాక్ష్యంగా పరిగణిస్తాయి కదా. ఫోటోలు, వీడియోలు, వాయిస్ మెసేజ్లు, మాట్లాడినటువంటి వాయిస్ మెసేజ్ల ఆధారంగా వీటన్నిటిని కోర్టులు ఏం చేస్తాయి? పరిగణలోకి తీసుకొని శిక్షలు, తీర్పులు, జడ్జిమెంట్ ఇస్తుంది. లోక సంబంధమైన కోర్టులు, చట్టాలు మనిషిని శిక్షించడానికి ఆధారంగా, సాక్ష్యాలను ఆధారంగా చేసుకొని సాక్ష్యాలను తీసుకుంటుంది, పరిగణలోకి తీసుకొని శిక్షిస్తుంది. మరి చూసిన వాటిని, కన్న వాటిని చెప్పడమే సాక్ష్యం అన్నప్పుడు ఈ లోక సంబంధమైన చట్టాలు దేనిని ఆధారంగా చేసుకొని శిక్ష విధిస్తున్నాయో వాటిని ఆధారంగా చేసుకొని దేవుడు నిన్ను, నన్ను శిక్షించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఆదిలోనే. ఈ వీడియో కెమెరా కావచ్చు, సెల్ కావచ్చు కదా, వాయిస్ మెసేజ్లు ఏమైనా కావచ్చు, టేప్ రికార్డర్ కావచ్చు, ఇవన్నీ కూడా నిన్ను పట్టిస్తాయి అనేది, నిన్ను శిక్షించడానికి అవి ఉపయోగపడతాయి అన్నప్పుడు దేవుడు కూడా ఈ లోకంలో తప్పు చేస్తే నేరస్తుడిగా నిన్ను నిలబెట్టి నిన్ను శిక్షించాలనుకోవడం కోర్టులో ఎంతవరకు న్యాయమో, చివరికి ఏం చేస్తాయి కోర్టులు? నేరం ఎక్కువ చేస్తే ఏం చేస్తాయి? ఎంతవరకు పోతాయి కోర్టులు? యావజ్జీవ కారాగార శిక్ష, 14 సంవత్సరాలు యావజ్జీవ కారాగార శిక్ష. అది లేదంటే మరణ శిక్ష. అంటే ఒక మనిషిని చంపడానికి కూడా వెనకాడడం అనేది మీరు గుర్తుపెట్టుకుంటే, మనుషులందరూ గుర్తుపెట్టుకుంటే, దేవుడు కూడా నిన్ను, నన్ను శిక్షించడానికి ప్లస్ రక్షించడానికి ఎవిడెన్స్ మనకు దేవుడు పెట్టుకుంటున్నాడు. ఎందుకు దేవుడు సాక్ష్యాలు పెట్టుకోవాలి? దేవుడు నీ గురించి, నా గురించి దేవుడు నిన్ను శిక్షించడానికైనా, నిన్ను పరలోకానికి నడిపించడానికి, రక్షించడానికైనా ఆధారాలు పెట్టుకుంటున్నాడు దేవుడు. సాక్ష్యాలు పెట్టుకుంటున్నాడు దేవుడు. ఆ సాక్ష్యాలే పంచభూతాలు. పంచభూతాలు అంటే 5 దయ్యాలు కాదు. పంచభూతాలు అంటే తెలుసు కదా మనకు, చెప్పండి. ఆకాశం, భూమి, నీరు, గాలి,
అగ్ని. వీటన్నిటినీ దేవుడు సాక్ష్యాలుగా పెట్టుకున్నాడు. దేవుడు లోక సంబంధమైన న్యాయాధిపతులు కూడా దేన్ని పెట్టుకున్నారు? వాటిలో నుంచి వచ్చింది, భూమిలో నుంచి వచ్చింది వీడియో కెమెరా, భూమిలో నుంచి వచ్చింది సెల్, భూమిలో నుంచి వచ్చింది టేప్ రికార్డర్. ఇవన్నీ కూడా పంచభూతాలవే. ఈ భూమి మీద లోక న్యాయాధిపతులు ఎలాగా సాక్ష్యాలుగా పంచభూతాలు పెట్టుకుంటున్నాడో, సర్వలోకాలను కలిగజేసినటువంటి దేవుడు కూడా ఈ పంచభూతాలని సాక్ష్యాలుగా పెట్టుకుంటున్నాడు. కారణం ఎందుకు సాక్ష్యం పెట్టుకోవాలి చెప్పండి? దేవుడు ఎందుకు సాక్ష్యం పెట్టుకోవాలి? ఇప్పుడు ఎవరైనా డబ్బులు వడ్డీకి ఇస్తారనుకోండి, ఎవరైనా వడ్డీకి ఇచ్చారు, మనం డబ్బులు వడ్డీకి తెచ్చుకుంటాం. వడ్డీకి తెచ్చుకున్న తర్వాత ఏం చేస్తాం చెప్పండి? వడ్డీకి ఇచ్చేటోడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు సాక్ష్యంగా? బాండ్ పేపర్, ప్రామిసర్ నోట్ అంటారు. ప్రామిసర్ నోటు మీద సంతకం పెట్టి సాక్షులుగా పెట్టి, సాక్షులు కూడా పక్కన పెడతాడు. ఎందుకు తెలుసా? సాక్షులు కూడా పక్కన పెడతాడు. ఎందుకు? సంతకం పెట్టిన తర్వాత రేపు పొద్దున నువ్వు డబ్బులు తీసుకున్నావు, నీ సంతకం అంటే నా సంతకం ఎందుకు అవుతుంది? నేను పెట్టలేబ్బా, అసలు నువ్వు ఎవరో నాకు తెలియదంటారు. కాబట్టి నువ్వు ప్లాన్ మారుస్తావని మళ్ళీ ఇంకెవరు ఏం చేశాడు? పక్కనున్న కూడా సాక్ష్యం పెట్టుకుంటారు. విట్నెస్ అంటారు, అంటే పూచికత్తుదారుడు అంటారు వాళ్ళని. అంటే మనిషి ఎంత మ్యాజిక్లు చేస్తాడో దేవుడికి తెలుసు కదా. సంతకం చేసినా నాది కాదంటాడు, వీడియోలో కనిపించినా మార్ఫింగ్ అంటాడు. మళ్ళా మార్ఫింగ్ అంటే మార్చింది, అంటే మార్చి, అంటే ఇంత తెలివి మీరుతాడని దేవుడు ఏం చేశాడంటే పక్క సాక్ష్యాధారాలు పెట్టుకొని, ఎందుకంటే నేను తప్పు చేయలేదు ప్రభువా అనవచ్చు కదా. రేపు పొద్దున అంటారంట, ఖచ్చితంగా అంటాడు. తప్పు నిజంగా అండి, భూమి మీద ఏ మనిషి అయినా తప్పు చేసినోడు ఒప్పుకుంటున్నాడా? నిజాయితీగా ఒప్పుకుంటున్నాడా? ఒప్పుకోరు. అతను తప్పురా అంటే అది తప్పు అని చెప్పిన వాడినే నేరస్తులుగా నిలబెడుతున్నాడు నేను ఈరోజు. అది తప్పమ్మా, అది తప్పు నాయన అని చెప్తే ఏం చేస్తున్నారు? అలాంటి వారినే తప్పుడుగా చిత్రీకరించి నేరస్తుడిగా చేసి నిలబెట్టేటువంటి సామర్థ్యం కలిగిన వాళ్ళు మనుషులు. మరి ఇలాంటి మనుషులను శిక్షించాలని, లేదా తమ జీవితంలో చక్కగా దేవుని కొరకు బ్రతికి కష్టాలు, కన్నీళ్ళు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు ఇవన్నీ అనుభవించిన వారిని రక్షించడానికి అమ్మా తల్లి ద్వారా నువ్వు ఎంత భక్తిగా బ్రతికేవో చూడమ్మా. అరే చూడండి రా, మీరు అనొచ్చు మళ్ళీ అక్కడ పోయిన తర్వాత, ఆమె ఎప్పుడు సరిగ్గా చర్చికి వస్తుండే సార్? దేవా, ఆమె సరిగ్గా చర్చికి రాకుండా కదా, ఆమెకి ఎందుకు పరలోకి ఇచ్చినావు నువ్వు అనొచ్చు. లేదా ఆమె నేను ఖచ్చితంగా చర్చికి వస్తుంటే ప్రభువా నాకెందుకు నరకం అని నువ్వు అడగచ్చు కదా. ఇప్పుడు ఒకరికి ఎక్కువ పెడితే ఒకరికి తక్కువ పెడితే ఏమంటారు? క్వశ్చన్లు అడుగుతారు కదా. అన్నిటికీ ఏం చేస్తున్నాడు దేవుడు? సాక్ష్యాలు పెట్టుకుంటున్నాడు, సాక్ష్యం పెట్టుకుంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అంటే మనం తెలివి మీరిపోయినామని దేవుడు సాక్ష్యాలను పెట్టుకున్నాడు. ఎందుకంటే దేవుణ్ణి కన్ఫ్యూజ్ చేస్తాం మనం, అంత టాలెంటెడ్ మనం. దేవుని కూడా కన్ఫ్యూజ్ చేస్తామా? కన్ఫ్యూజ్ అయినట్టు ఉంటాడు, కానీ మీరు కన్ఫ్యూజ్ కావాల్సింది ఆయన ముందర మనం కదంటే. కనుక దేవుడు నిన్ను శిక్షించాలన్నా, దేవుడు నిన్ను రక్షించాలన్నా, నరకానికి పంపించాలన్నా, నిన్ను పరలోకానికి తీసుకెళ్ళాలన్నా అన్నిటికీ ఏం కావాలి? ఒకరోజు జడ్జిమెంట్ ఉంటుంది, తీర్పు ఉంటుంది. తీర్పు ముందర నిలబడాలి. మేలు చేసిన వారు మేలు పునరుత్థానానికి, జీవ పునరుత్థానానికి, కిడి చేసిన వారు తీర్పు పునరుత్థానానికి అంటే నరకానికి వెళ్ళిపోతారు అనేది బైబిల్లో రాయబడింది. తీర్పు ఇవ్వాలి అంటే ఏముండాలి? దేవుని దగ్గర సాక్ష్యం ఉండాలి. మనం ఇంటి పట్ట మన ఈ ఇంట్లో ఇదే. ఇప్పుడు అశోక్ ఇంట్లో ఉంది,
అశోక్ ఇల్లు నా ఇల్లు అన్నాను అనుకో, సార్ నాది సార్ ఇల్లు అంటాడు. అప్పుడు తీసుకురా సాక్ష్యం అంటాం. అంటామా? ఏం చేస్తావు సాక్ష్యం? రాజేశ్వరి వచ్చి కొట్లాడితే పప్పులు ఉడకవిడ అంతే కదమ్మా. తీసుకురాపో తల్లి, మీ ఆయనకు చెప్పు, పోయి తీసుకొని రాపో అంటాం. ఏమి సాక్ష్యం కావాలి అంటే నీ పేరు మీద రిజిస్టర్ అయినటువంటి డాక్యుమెంట్ కావాలి, అప్పుడు నీదు చెల్లుతుంది కదండి. అంటే మనుషులకి ఇంత తెలివి ఉన్నప్పుడు నీది నువ్వు కాపాడుకోవడానికి ఒక సాక్ష్యాన్ని పెట్టుకుంటున్నావు. అంటే ఈ భూమి మీద లోక సంబంధమైన చట్టాలు మనుషులను శిక్షిస్తున్నాయి అంటే, మనుషులను చంపడానికి కూడా సిద్ధపడుతున్నాయంటే, ఉరిశిక్ష వేయడానికి సిద్ధపడుతున్నాయంటే కారణం ఏంటంటే శిక్షించడం వలన మనిషిలో మార్పు జరగాలి, మారు మనసు పొందాలి. కోర్టులో తప్పు చేసిన వాడు తన తప్పును ఒప్పుకుంటే ఏం చేస్తారు తెలుసా మీకు? శిక్ష తగ్గిస్తారు. శిక్ష తగ్గిస్తారా? సరే, వాడు ఒప్పుకున్నాడు, శిక్ష అంటే శిక్ష ఒప్పుకున్నాడు, అందులో మార్పు వచ్చింది, వాడు తను తప్పు చేశానని తెలుసుకున్నాడు. లోక చట్టాలకైనా దేవుని చట్టంకైనా తన తప్పును తెలుసుకుని ఒప్పుకొని విడిచిపెట్టడమే కావాల్సిందండి. ఇది మెయిన్ థింగ్. ఇదే మెయిన్ విషయం. ముఖ్యమైన విషయం ఏంటంటే తప్పును తెలుసుకొని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టడమే దేవుడైనా నీ లోక సంబంధమైన జడ్జి అయినా కనికరపడతాడు, నీ శిక్ష తగ్గుతుంది. ఇప్పుడు 3 ఏళ్ళు కోర్టు ఒక చిన్న తప్పు చేసి నేరం చేసింది అనుకోండి, కిడ్నాప్ చేశారు, మనిషిని ఎత్తుకొని పోయినాడు అనుకోండి, ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు జైలు శిక్ష, లేదా 7 సంవత్సరాలు జైలు శిక్ష. దానికి ఎందుకు 7 సంవత్సరాలు జైల్లో పెడతారు? ఎందుకు 7 సంవత్సరాలు జైల్లో పెట్టాలి చెప్పండి? వాడికి భార్య ఉండదు, పిల్లలతో సంబంధాలు ఉండవు, బయటి ప్రపంచంతో సంబంధాలు ఉండవు, సెల్ ఫోన్ ఉండదు కదా, ఇంట్లో ఉన్న సౌకర్యాలు ఉండవు. ఉంటాయా? దోమలు కొడితే ఒక పక్క, చీకటి, బాత్రూమ్ సరిగ్గా ఉండదు, స్నానం సరిగ్గా ఉండదు, ఎంత ఇబ్బంది కదా. మన ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది జైలు. అట్టుంటే నేను 10 మందిని చంపేసి జైల్లో కూర్చుంటుండి ఫస్ట్ ఈ లైన్ని కదండి. జైల్లో సౌకర్యంగా ఉంటే ఇంకేముంది, హ్యాపీగా ఇద్దరిని మర్డర్ చేసేసి జైల్లో కూర్చోండవచ్చు. నో, అంటే అక్కడ ఏం జరగాలి? జైల్లో నీకు జైలు జీవితము, శిక్ష టైంలో నీలో ఏం జరగాలి? మారు మనసు పొందాలనేది మెయిన్గా ఆలోచిస్తారండి. కేసులు కూడా ఎందుకు రోజుకు సంవత్సరాలు పడుతున్నాయంటే తిరగలేక ఖర్చులు పెట్టుకోలేక, భార్య పిల్లల్ని విడిచిపెట్టి కేసులకు డబ్బులు ఖర్చు పెట్టుకోలేక ఏది లాస్ట్కి ఏమైపోతాడు? ఎందుకురా నాయన ఈ కోర్టులు వెంబడి తిరగడం, పోలీసులు వెంబడి తిరగడం అని చెప్పి వాడు ఇంకొక తప్పు చేయకుండా ఉండడానికి. అలాగే ఈ భూమి మీద నేను తప్పు చేయకుండా ఉండాలంటే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? అనారోగ్యమనే గద్దింపులు, ప్రమాదాలనే హెచ్చరింపులు, శ్రమలనే శిక్షలు, శ్రమలైనటువంటి శిక్షణ, శ్రమలనే పరీక్షలు నీకు పెడుతున్నాడు. కారణం నువ్వు బలపడాలి, దేవునిలో బలపడాలి, నీలో మరుమనసు రావాలని, మనసు మారాలని, మనసు ప్రతి క్షణం ప్రతిరోజు నూతనీకరింపబడాలి, నీలో మార్పులు జరగాలి, నీలో అద్భుతంగా మార్పులు జరగాలి. రోజుకి నీ మనసు మారాలి అంటున్నాడు దేవుడు. మారితే బాగుంటుంది, మారకపోతే కష్టం. పాత నిబంధన కాలంలో ప్రియులరా, పాత నిబంధన కాలంలో మోషే ఇజ్రాయిల్ల కాలంలో ఏం చేసేవాళ్ళు? రోజుల్లో కంటికి కన్ను పోగొట్టినాడు అనుకో, ఎవరన్నా కన్నుకు దెబ్బ తగిలి కన్ను పోగొట్టినాడు, చూపు పోగొట్టినాడు, ఏం చేయాలి? అవతల పోగొట్టినాడు కన్ను తీసేయాలి. కంటికి కన్ను అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? పంటికి
పన్ను మూతి పనులు రాలగొట్టినాడా? వాని మూతి పనులు రాలగొట్టనరా. అది ధర్మశాస్త్రం. కంటికి కన్ను, పంటికి పన్ను, రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం. ఆ విధంగా ఇజ్రాయేలీలలో చెడును పరిహరింపబడేది. అంటే ఆ శిక్షను చూసి ఇంకొకడు తప్పు చేయకుండా ఉండడానికి మనిషిని చంపేసి కానీ ఆ పాపమును ఇజ్రాయిల్లో పరిహరించే విధానము కొనసాగింది. అయినా ఇజ్రాయిల్లో నో చేంజ్, మార్పు లేదు. ఇప్పుడన్నా మీలో ఏమన్నా మార్పు ఉందా? మనకు కూడా శిక్షలు వస్తూనే లేదా? శిక్షింపబడుతున్నారా? మీరు గద్దింపబడుతున్నారా? హెచ్చరింపబడుతున్నారా? ఖచ్చితంగా అందరూ హెచ్చరింపబడుతున్నాం, శిక్షింపబడుతున్నాం, గద్దింపబడుతున్నాం. అయినా ఇవన్నీ ఎందుకు? నీలో నాలో మార్పు రావడానికి, మార్పు తీసుకొని రావడానికి దేవుడు చేసేటువంటి ప్రయత్నాలండి ఇవన్నీ. దేవుడు చేసే ప్రయత్నాలు. ఆ ప్రయత్నంలో నువ్వు సహకరించగలిగితే నీ జీవితం అద్భుతంగా మారిపోతుందని దేవుడు చెప్తున్నటువంటి మాట. రైట్. ఇంతవరకు మనం సాక్ష్యం గురించిన్నాం. లోక సంబంధమైన చట్టాలు సాక్ష్యం ఆధారంగానే మనిషిని శిక్షించడానికి, చివరికి మరణశిక్ష, ఉరిశిక్ష విధించడానికి సాక్ష్యాల ఆధారంగా చేసుకుంటున్నారని మనం తెలుసుకున్నాం. అలాగే దేవుడు కూడా నిన్ను నరకాగ్నికి, నరక శిక్షకు పంపించాలన్నా, స్వర్గానికి, పరలోకానికి నిన్ను తీసుకెళ్లాలన్నా ఆయన కూడా సాక్ష్యాలు సేకరించుకొని పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు సాక్ష్యం పైన రిలే అవుతుంటుంది, లైవ్ అవుతుంటుంది లేదా దేవునికి. ఇప్పుడు మన ఈ సంఘం యొక్క ఆరాధన దేవుని సంధిలో లైవ్ వస్తుంటుందా ఉండదా? ఖచ్చితంగా లైవ్ అయిపోతుంది. నువ్వు యూట్యూబ్లో లైవ్ పెట్టవచ్చు, కానీ పరలోకంలో లైవ్. ఇవన్నీ రికార్డ్ అయిపోతుంటాయి. ఇక్కడ నీ నడకను, నీ పడకను, నువ్వు కూర్చుండటయు, నువ్వు లేచుటయు, నీ చర్యలన్నీ నాకు బాగా తెలిసే ఉన్నాయి అంటున్నాడు దేవుడు. అంటే ఏమని అర్థం? ఆడ లైవ్ టీవీ షో, ప్లాస్మా టీవీ పెద్దది పెట్టింటాడు. ఎంత పెద్దదా మనం ఊహించలేము. ఎంత పెద్దది చెప్పండి ప్లాస్మా టీవీ? నేను చెప్తున్నా ఆకాశం అంతా. గుడ్. ఆకాశం అంతా ప్లాస్మా టీవీ పెట్టినాడు ఆయన. అందరూ కనిపిస్తారు ఆయన సన్నిధికి. కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తున్నప్పుడు ఎవరు ఎలా ఉన్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, అసలు మీరు వింటున్నారా లేదో కూడా తెలిసిపోతుంది ఆయనకు. మీరు నాకెళ్ళి చూడమంటున్నా కదా, చూస్తున్నారు కానీ మనసు ఎక్కడ పోయింది మీకు తెలియాలా? అవన్నీ కూడా రికార్డ్ అయితేనే గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇప్పుడు అసలైనటువంటి విషయంలోకి వెళ్దాం. యెషయా గ్రంథము 24వ అధ్యాయము 27వ వచనం. యెషయా గ్రంథము 24వ అధ్యాయము 27వ వచనం. ప్రియులారా, జనులందరితో ఇట్లా నేను ఆలోచించుటే, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాత్రికి వినపడిన గనుక అది మన మీద సాక్షిగా ఉండును. చల్మా ఎవరంట సాక్షి? రాయి సాక్ష్యంగా పెట్టాడు. జనులందరితో ఇట్లను యెషయా ఆలోచించడే, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడిన గనక అది మన మీద సాక్షిగా ఉండును. రాయిని ఏం చేశాడంట దేవుడు? సాక్షిగా పెట్టాడంట దేవుడు. రాయిని సాక్ష్యంగా పెడుతున్నాడు దేవుడు. ఎవరికి? ఇజ్రాయేలీలు దేవునితో మధ్యవర్తి అయినటువంటి యెహోషువ వీళ్ళందరూ మాట్లాడుకున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, నేను చెప్పలేదని మీరు అంటారేమో కనుక ఏం పెట్టాడు? రాయిని సాక్ష్యం పెట్టి, ఇజ్రాయేలీయులారా
నేను మీకు చెప్పిన మాటలు దేవుని ప్రకారం, దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి, బ్రతకాలి. బ్రతికితేనే దేవుని దగ్గరికి వెళ్తాము, బ్రతికితేనే ఈ భూమి మీద సుఖంగా ఉంటావు, సుఖ జీవితంతో కూడిన సంవత్సరాలు నీకు నాకు ఇస్తాడన్న సంగతిని నేను మీకు చెప్పాను. మీరు చెప్పలేదంటే కుదరదు. కాబట్టి రాయిని సాక్ష్యంగా పెడుతున్నాను. రాయిని సాక్ష్యంగా పెడుతున్నా అంటే చూడండి దేవుడు. మన ఇంటికి అద్దులు ఉంటాయా? అద్దులకు ఏం పెడతాం? ఏదో గుర్తులు పెట్టుకుంటాం. పొలాలకైతే ముఖ్యంగా రాళ్ళని సాక్ష్యాలుగా పెడతాం. రాళ్ళు, దాన్ని ఏమంటారు అమ్మా? నంబర్ రాళ్ళు పాత్తాం, హద్దురాళ్ళు పాత్తాం కదా. అలా హద్దురాళ్ళు పెట్టి మనకు సాక్ష్యాలుగా మన పొలం ఇంతవరకు అనేది సాక్ష్యంగా పెట్టుకుంటాం. యెహోషువ గారు ఆనాటి ఇజ్రాయిళ్లకు తనకు మధ్య సాక్షిగా ఒక రాయిని పెట్టాడు. ఆ రాయి ఏమంటుంది? ఈ రాతికి వినబడను కనుక అది మన మీద సాక్షిగా ఉండును. అంటే రాయి మాట్లాడుతుందా? మాట్లాడుతుందో లేదో ముందు చూద్దాం. అలాగే ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 24 నుంచి 28 వరకు. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 24 నుండి 28 వచ్చినాడు. ప్రియులరా, ఈ ధర్మశాస్త్ర వాక్యములు ఆజ్ఞాపించినదేమనగా, మీరు ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని ఉంచుడి, అది మీ మీద సాక్షార్థముగా ఉండును. నీ తిరుగుబాటును నీ మూర్ఖత్వమును నేను ఎరుగుదును. నేడు నేను ఇంకా సజీవుడనై మీతో ఉండగానే ఇదిగో మీరు యెహోవా మీద తిరుగుబాటు చేసిరి. నేను చనిపోయిన తర్వాత మరి నిత్యంగా తిరుగుబాటు చేదురు కదా. మీ గోత్రములను పెద్దలందరినీ మీ నాయకులను నా యొద్దకును పోగు చేసి ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికిడులో చెప్పేదను. 32వ వచనం ఏమంటున్నాడు? ఆకాశ మండలమా చెవియొగ్గుము, నేను మాట్లాడదు భూమండలమా నా నోటి మాట వినుము అని మోషే గారు చెప్తున్నారు. అంటే ఆకాశాన్ని దేవుడు సాక్షిగా పెడుతున్నాడు. మోషే గారు ఇక్కడ భూమిని సాక్ష్యం పెడుతున్నాడు. ఆకాశాన్ని మోషే గారు సాక్షి పెడుతున్నాడు. అక్కడేమో రాయిని పెట్టాడు, ఆకాశాన్ని పెట్టాడు. తర్వాత ఈ భూమిని సాక్ష్యంగా పెడుతున్నాడు. ఏంటంట అవి వింటాయంట. ఏవి? ఆకాశం వింటుంది, భూమి వింటుంది కదమ్మా. వింటదా? వినరా? వింటదా? భూమి వింటదా? ఆకాశం వింటదా? వింటాయి. ఎలా వింటాయో చెప్తాను. అలాగే ఇంకొక వచనం చూసుకుందాం. ఇంకొక వచనం చూసుకొని దాన్ని మీకా గ్రంథము, హబక్కు గ్రంథము 2వ అధ్యాయము, హబక్కు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం, 770 పేజీ నంబర్ 770. గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. గోడలలోని రాళ్ళు మొరపెడుతున్నాయంట. ఏమి నువ్వు చాలామంది జనములను నాశనం చేసే చేత నీ మీద నీవే నేరస్థాపన చేసి ఉన్నావు, నీ దురాలోచనలను నీ ఇంటి వారికి అవమానం తెచ్చి ఉన్నాయి అని మాట్లాడుకుంటే గోడల రాళ్ళు మొరపెడుచున్నాయి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుతున్నాయంట. అంటే దూలాలు ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఈ స్లాబ్ ఏం చేస్తుంది? ఇది వింటుంది. గోడల్లో ఉన్న గోడల్లో రాళ్ళు వింటాయా? మీకు ఒక విషయం చెప్తా, ఒక నిజం చెప్తాను, మీకు తెలిసిందే నిజము. చిన్నక ఏమ్మా వాళ్ళు ఆ ఇంటోళ్ళు ఉన్నారే, ఎవరు ఆ ఇంటో అమ్మ చిన్నగా మాట్లాడ ఏమ్మా అంటే ఇప్పుడు మీరే చెప్తారు. గోడలకు అది పాయింట్. అంటే గోడలు ఏం చేస్తాయి? గోడలలోని రాళ్ళు వింటాయి. గోడలలో రాళ్ళు వింటాయి అంటున్నాడు, మీరే నిజం చెప్తున్నారు. గోడలకి ఏముంటాయి? చెవులు ఉంటాయి. మీరేమనుకుంటారు? ఏం చేసినా కూడా మాకేం కాదులే అనుకుంటారు. ఒక్కరుండి నన్ను తిట్టుకుంటూ కూర్చున్నారు అనుకో,
అవి నాకు చెప్తాయి, ఖచ్చితంగా పట్టిస్తాయి. ప్రియమైన దేవుని సంగమా, ఈ భూమి, ఆకాశం, రాళ్ళు ఏం చేస్తాయంట? అవి వింటాయి అనేది మీరు గుర్తుపెట్టుకోగలిగితే, మరి ఈ భూమి వింటుంది, భూమి మాట్లాడుతుంది, గాలి వింటుంది, మాట్లాడుతుంది. ఎలా వింటుంది, ఎలా మాట్లాడుతాయి చెప్పండి? టేప్ రికార్డ్ ఉంది, టేప్ రికార్డ్ ఉంది, రికార్డ్ చేస్తాం, రికార్డ్ చేసి, లేదా సెల్ ఫోన్లో కూడా రికార్డ్ ఉంది, వీడియో కెమెరాలో రికార్డింగ్ ఉంది కదా. ఏం చెబితే అదే రికార్డ్ అవుతుంది కదమ్మా. ఏం చెబితే అది రికార్డ్ అవుతుంది. అవుతుందా లేదా కదా? నువ్వు ఏం మాట్లాడితే అది రికార్డ్ అవుతుంది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము అని నువ్వు పాట పాడితే రికార్డ్ అయిపోతుంది. ఏరా అంటే అది కూడా ఏమంటుంది? ఏరా అంటది. పోరా అంటే పోరా అంటది. అది రికార్డింగ్ అంటారు దాన్ని కదండి. మరి భూమి మాట్లాడుతుందా, గాలి మాట్లాడుతుందంటే, ఇప్పుడు సెల్ ఫోన్లో మనకు వాయిస్ వస్తుంది, మాటలు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి అవి? రేడియో కానీ టీవీ కానీ మాటలు వస్తున్నాయంటే ఎక్కడి నుంచి వస్తాయి అవి? ఎక్కడి నుంచి వస్తాయి? గాలి తరంగాలు, గాలి తరంగాలు అంటారు, శబ్ద తరంగాలు, ధ్వని తరంగాలు అంటారు వాటిని. గాలి ద్వారా వస్తాయి. అంటే గాలి మాట్లాడుతుందా, వింటుందా, జ్ఞాపకం పెట్టుకుంటుందా? ఖచ్చితంగా పెట్టుకుంటుంది. విని మాట్లాడి పంపిస్తుంది, నీతో మాట్లాడుతుంది. వాళ్ళు మాట్లాడేది గాలి ఏం చేస్తుంది? జ్ఞాపకం పెట్టుకొని నీకు ఇక్కడ ప్రజెంట్ చేస్తుంటే వినిపిస్తుంది. అలాగే బొమ్మలు కూడా ఏం చేస్తాయి? రికార్డ్ అవుతాయి, మళ్ళీ మనకు చూపిస్తాయి. అంటే భూమి మాట్లాడుతుందనా లేదా? ఇప్పుడు సెల్ కానీ కెమెరా కానీ ఏంటి ఏమైనా కానీ ఎక్కడి నుంచి వచ్చాయి? భూమిలో నుంచే వచ్చాయి. భూమిలో నుంచి సెల్ కెమెరా అట్లాగే రాలేదు, అది గుర్తుపెట్టుకోండి. సెల్ కెమెరా అనేది అది ప్లాస్టిక్తో తయారు చేయబడింది. ప్లాస్టిక్ ఎట్లా వస్తాయి? చెట్టుకు బంక గారుతుంది, లేదా చెట్టు ద్వారా ప్లాస్టిక్. ఇవి చాలా ఉన్నాయి, చెప్పాలంటే టైం కుదరదు. అన్నీ కూడా భూమిలో నుంచి వస్తాయన్న సంగతి గుర్తుపెట్టుకోగలిగితే, భూమి చెవియొగ్గము, ఆకాశమ చెవియొగ్గము అన్నప్పుడు అవి వింటాయి, మాట్లాడతాయి, గాలి వింటుంది. ఇవన్నీ కూడా నీకు నాకు సాక్ష్యంగా నిలబడుతున్నాయనేది మీరు మర్చిపోకుండా మనం జాగ్రత్త పడగలిగితే, జాగ్రత్త అంటే భూమి మీద మనుషులకు కనపడకుండా, మనుషులకు వినపడకుండా జాగ్రత్త పడవచ్చు మీరు. కానీ ఎక్కడ పోయినా మీ వెంబడి ఎవరున్నాయి? పంచభూతాల మధ్యలోనే ఉన్నాం మనం అందరం కదండి. పంచభూతాలు మన మధ్యలో ఉన్నాయి కనుక నిన్నే దేవుడు ఎక్కడికి వెళ్ళ నువ్వు ఏమంటాడు? సముద్ర అగాధములో వెళ్ళినా నీ చెయ్యి నన్ను విడవటలేదు అంటాడు. నువ్వు సముద్ర అగాధంలోకి వెళ్ళినా కూడా నువ్వు ఏం చేస్తున్నావో దేవునికి తెలిసిపోతుంది. ఆయనకు లైవ్ అయిపోతుంది. అంటే లైవ్ అంటే ప్రత్యక్ష ప్రసారం తెలుగులో, అంతే కదా? ప్రత్యక్ష ప్రసారం అవుతుంది కనుక మరి రికార్డ్ అయ్యే విషయాలు కొన్ని చెప్పండి. మీకు రికార్డింగ్ అయ్యే విషయాలు ఏమైనా కొన్ని చెప్పండి, మంచివి కానీ చెడ్డవి కానీ ఏమైనా కానీ. రికార్డింగ్ మీరు దైనందిన కార్యక్రమంలో, రోజువారి కార్యక్రమంలో ఏమేం చేస్తారు? మంచి చేస్తారు, చెడు చేస్తారు. మంచి చూస్తారు, చెడు చూస్తారు కదమ్మా. మంచి మాట్లాడతారు, చెడు మాట్లాడతారు. ఇవన్నీ కూడా ఏమైపోతాయి? రికార్డ్ అవుతాయి. నేను మాట్లాడలేదని నువ్వు తప్పించుకోవచ్చు. ఫస్ట్ ఎవరు తెలివి మీరిపోయినారు తెలుసా? ఫస్ట్ ఎవరు తెలివి మీరిపోయినారు? ఆదామవ్వలు తెలివి మీరిపోయి, ఇదిగో నువ్వు ఇచ్చిన ఈ భార్య వల్లనే నేను తిన్నాను. ఎవరు తప్పు? ఎవరిది తప్పు? దేవా నువ్వే కదా. నాకు భార్య నీయకుంటే నేను ఒక్కడే సూపర్, ఓన్లీ వన్ అని నేను చెప్పుకొని బాగా మరసంగా ఉంటుంటే, ఇచ్చినావు ఈ పనికి దాన్ని ఇచ్చి నువ్వు తప్పు చేసినావు అన్నట్టు చెప్పాడు ఆదాం గారు. అవ్వమ్మ ఏం చెప్పింది? సర్పం. ఎవరైనా పాము మాట ఏంటరా? అసలు పాము మాట్లాడుతుందంటే
అంటే ఓకే, తప్పు చేశారు, ఓకే, కానీ ఒప్పుకునింటే అసలు మనం చర్చ పెట్టాం అంతే కదా. ఒప్పుకుంటే చర్చ పెట్టుకుంటాం, మనం పరిశుద్ధులం, ఆల్ టైం పరిశుద్ధులం మనం. అసలు ఈ సమస్య ఉండదు, నాతో గగ్గోలు ఉండదు, మీకు నాతో అక్షింతలు అసలే ఉండవు కదమ్మా. ఈ సమస్య తెచ్చింది ఎవరు? మన అమ్మమ్మ, అబ్బా సమస్య తెచ్చారు కాబట్టి సంఘం పెట్టుకోవాల్సి వచ్చింది. మనం సంఘానికి వస్తున్నారు, సంతోషం. నిజంగా సంఘానికి వచ్చిన వాళ్ళు చాలామంది చాలా మాటలు వింటున్నారు. విన్న తర్వాత కొంతమంది నిజంగా ఈ మాట కరెక్టే, నేను సరిచేసుకోవడానికి నువ్వు చేసే ప్రయత్నం కావచ్చు, పడే తాపత్రయం కావచ్చు, నీలో పశ్చాత్తాపం కావచ్చు. నేను తప్పు చేశానయ్యా, ఇదిగో నాలో పాపం, నా హృదయంలో పాపం నివసిస్తుంది నాయన, ఈ పాపం నుంచి నన్ను విడుదల కలిగించి నాయన, నాకు విడుదల కలిగించు నాయన. నువ్వు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అదంతా కూడా ఏమైపోతుంది? రికార్డ్ అవుతుంది. తప్పు చేసినా ఒప్పుకోకుండా చేసిన తప్పు చేస్తూ 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 దేవుని విసిగిస్తున్నాము, అది రికార్డ్ అయిపోతుంది. దేవా, ఈ ప్రపంచం బాగుండాలి, ప్రపంచ ప్రజలు మారుమనసు పొందాలి, ప్రపంచ ప్రజలను రక్షణలోకి రావాలి, యేసుక్రీస్తు నిజమైన దేవుడని తెలుసుకోవాలని మంచి ఆయుష్కాలను ఇవ్వండి నాయన, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన, సంఘమును జ్ఞాపకం చేసుకోండి నాయన, సంఘం సరిహద్దులు విశాలపరచండి నాయన. మానవాళి కొరకు ప్రార్థన చేస్తూ, కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ, తన కుటుంబంలోని సభ్యుల కొరకు ప్రార్థన చేస్తూ, నా పిల్లలు బాగుండాలి, నా భర్త బాగుండాలని ఎంతో ప్రయాసతో, ఆసక్తితో, పట్టుదలతో, విసుగక, విడువక, ఎడదగక ప్రార్థన చేసేదంతా కూడా నీ కన్నీళ్ళు కూడా ఇవన్నీ కూడా ఏమవుతాయి? రికార్డ్ అయిపోతాయి. నువ్వు తల్లిదండ్రులకు తిరుగుబాటు చేసేది, తల్లిదండ్రులకు తిండి పెట్టక వారి కష్టాన్ని దోచుకునేది కూడా రికార్డ్ అవుతుంది. తల్లిదండ్రులు అవసాన స్థితిలో ఉండి హాస్పిటల్లో ఉంటే కూడా చూడకుండా వెళ్లకుండా ఉండే నీ స్థితిని కూడా దేవుడు రికార్డ్ చేస్తాడని గుర్తుపెట్టుకోవాలి. సంఘంలో తిరుగుబాటు, సంఘ ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధానాన్ని, యజమాని స్త్రీలు లాంటి వ్యక్తులను, అహాబు లాంటి వ్యక్తుల్లో వారి పరిచర్యను కూడా దేవుడు రికార్డ్ చేస్తాడని గుర్తుపెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని సంగమా, నువ్వు దేవునితో ఉదయం లేచింది మొదలుకొని సాయంత్రం వరకు దేవునితో ఎన్ని గంటలు నువ్వు సహవాసం చేస్తున్నావు, బైబిల్ని ఎన్ని గంటలు నువ్వు చదువుతున్నావు, ఇవన్నీ రికార్డ్ అవుతాయి. అసలు పొద్దున్న లేసి బైబిల్ చదువవా, ప్రార్థన చేయవా, అది కూడా రికార్డ్ అవుతుంది. నీ పరిశుద్ధ జీవితం కొరకు, పరిశుద్ధతను కాపాడడం కోసం నువ్వు పాపమును అంటుకోకుండా నువ్వు యవనేచ్ఛల నుంచి దూరంగా పారిపోతున్నావు చూడు, అది కూడా రికార్డ్ అవుతుంది. నువ్వు పాపం దగ్గరికి వెళ్ళడానికి నువ్వు చేసే ప్రయత్నం, భార్యను విడిచి ఇంకొకరిని చూసుకోవాలనుకునేటువంటి తత్వం, భర్తను విడిచి ఇంకొకరిని చూసుకోవాలంటే ఆ తత్వము, ఆ విధానము, ఆలోచన విధానం కూడా రికార్డ్ అవుతుంది దేవుని సన్నిధిలో. దొంగతనం చేస్తే రికార్డ్ అవుతుంది, వ్యభిచరిస్తే రికార్డ్ అవుతుంది, నరహత్య చేస్తే రికార్డ్ అవుతుంది. అవుతుందా లేదా? నేనెప్పుడు చేస్తే ప్రభువా అని ఎంత అమాయకంగా ఫేస్ పెట్టినా చెప్తారు వీళ్ళందరూ కదమ్మా. ప్రభువా నేను ఎప్పుడు చేసినాను ప్రభువా, సీమకు కూడా ఆయన ప్రాణం హాని చేయను కదా ప్రభువా, నన్నెందుకు ప్రభువా దీనికి తీసుకొచ్చావు ప్రభువా? అంతే కదమ్మా. సీమకు కూడా హాని చేయము, కానీ ఖచ్చితంగా కొంపనైతే కూలుస్తాం. నీ మాటలు, ఇతరులకు హాని చేసే మాటలు, ఇతర కుటుంబాలను నాశనం చేసేటటువంటి మాటలు, ఇవన్నీ కూడా రికార్డ్ అవుతాయి. ఒక వ్యక్తిని దేవుళ్ళలో నిలబెట్టడానికి, ఒక కుటుంబాన్ని దేవుళ్ళలో నిలబెట్టడానికి, భార్య భర్తల మధ్య సమాధానాన్ని కలిగించే మాటలు నువ్వు చెబుతున్నావు, అవన్నీ కూడా రికార్డ్ అవుతాయి. మంచి రికార్డ్ అవుతుంది, చెడు రికార్డ్ అవుతుంది. దేవుని కొరకు నీ కష్టం, దేవుని కొరకు నీ సమయం, దేవుని కొరకు నీ ఆరోగ్యం ఖర్చు చేస్తున్నావో అవన్నీ కూడా రికార్డ్ అయితే అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి.
దేవుని పని నీకు అప్పగిస్తే అపనమ్మకంగా చేసి దేవుని మాటను ధృవీకరించి సంఘం సేవకుని ధృవీకరించి తిరుగుబాటు చేసి నువ్వు వెళ్ళిపోతే అది కూడా రికార్డు అవుతుంది. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత దేవుని సన్నిధిని మర్చిపోతే ఏం జరుగుతుంది? రికార్డ్. నాకేం ప్రభువా, నాకేం డబ్బులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నాకేం? ఆ దేవుని పరిచర్యక సేవక అదిగో అశోక్ ఇదో 10,000 తీసుకోపో, సార్ చెప్పు నేను ఇచ్చినా అని చెప్పు. నీ రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటావు. చదవండి మాట ఎంత బాగుంది చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక అనుకోండి కదా, హెబ్రీయులకు రాసిన పత్రిక రక్షణను నిర్లక్ష్యం చేసినలా ఎలాగూ తప్పించుకుంటారో ఆలోచించాలి ప్రియులారా. అమ్మ, ఈరోజు మనం అనుకుంటున్నాం, నువ్వు దేవుని యందు ఎంత భయభక్తి ఉంది నీకు, నువ్వు ఎలా పరిశుద్ధతను నీ ఘటం ఎలా కాపాడుకుంటున్నావు, కన్నీళ్ళ ప్రార్థన ఎలా చేస్తున్నావు, సంఘం కోసం ఆత్మల రక్షణ కొరకు ఆత్మల భారం ఎంత కలిగి ఉన్నావు, నీకు నీవే నిరసించిపోతున్నావా, నీకు నీవే సరిచేసుకోవడానికి ఇబ్బంది పెడుతున్నావా, నీ మనసును కంట్రోల్ చేసుకోలేకపోతున్నావా, పాపం చేయకుండా ఉండలేకపోతున్నావా, దేవుని సాయం కోరుకుంటున్నావా లేదా? ప్రతి మనిషికి శోధన వస్తుంది, గుర్తుపెట్టుకోండమ్మా, ప్రతి మనిషికి శోధన వస్తుంది. ఆ శోధనను తప్పించుకోవడానికి దేవుడు మార్గం చూపిస్తానంటున్నాడు. మార్గం చూపించేవాడిగా ఉన్నాడు. మన ప్రయత్నం, బావిలో పడినాక ఏం చేయాలి? బావిలో పడతాం. బావిలో పడినాక ఏం చేయాలి చెప్పండి? దేవా నన్ను తీసుకుపో అంటారా? ఏం చేయాలా? ఆడ ఈడ పట్టుకొని ప్రయాసపడుతూ ఉండాలా, కేకలేయాలా. ఎవరు రేడు పనికి మల్లోడు పడినాడని చెప్పి అప్పుడు వచ్చి ఒకడు తాడేసి నిన్ను పైకి తీస్తాడు, అంతే కదా. బావిలో కూర్చొని ప్రభువా నన్ను ఎట్లాగైనా పైకి తీసుకో ప్రభువా, నన్ను ఎట్లన్నా ప్రభు తీసుకో ప్రభువా, నా విశ్వాసం చాలా గొప్పది ప్రభు అంటే వస్తుంది. నువ్వు ప్రయత్నం చేయాలి. నీ పాపం అనే ఊబిలో నువ్వు పడబోతున్నప్పుడు నువ్వేం చేయాలి? దేవుని సాయం కోరుకోవాలమ్మా. ఎవరైనా కానీ దేవుని సాయం కోరుకోవాలి. ఈ పాప ఊబిలో పడకుండా నన్ను లేవనెత్తునైనా, జారిపోకుండా నన్ను కాపాడునైనా. అలాంటి ప్రయత్నాలు ఏవైనా చేస్తుంటే కూడా ఖచ్చితంగా దేవుడు రికార్డ్ చేస్తాడమ్మా. ఆ రికార్డును చూసుకుంటుంటాడు అప్పుడప్పుడు. పౌలు ఎన్ని దెబ్బలు తింటున్నాడు. నా కొరకు స్నేహితుల వల్ల ఆపద, సొంత జనుల వల్ల ఆపద, అరణ్యం వల్ల ఆపద, సముద్రం వల్ల ఆపద, నదుల వల్ల ఆపద కదా, సొంత సోదరుల వల్ల ఆపద, కపట సోదరుల వల్ల ఆపద, ఎన్ని ఆపదలు నా కొరకు. అప్పుడప్పుడు ఏం చేస్తాడు? బాగున్నాయనుకో, వీడియోలు బాగుంటే ఏం చేస్తాం మనం? సాంగ్స్ కానీ మంచి మాటలు మంచి విషయాలు మాట్లాడినప్పుడు అప్పుడు ఏం చేస్తాం? మళ్ళా వింటాం, ఆనందపడతాం. దేవుడికి అలా చూసుకుంటాడండి. మీ గురించి నా గురించి అలా చూసుకుంటాడు. ముడిచిపోతాడండి. మళ్ళీ ఒక సైడ్ చూసుకుంటాడు. ఎందుకురా వీడిని కన్నాను, ఎందుకురా వీడిని ఇది, వీనికి ఎన్ని ఇచ్చినా వీడు కుక్కతోక వంకర లెక్క ఉన్నాడు, ఎన్ని ఇచ్చినా కూడా కుక్కతోక వంకరే వీడు అని చూసి బాధపడేటువంటి ఒక పరిస్థితి. ప్రియమైన దేవుని సంగమా, అబ్రాహాము యొక్క విశ్వాసాన్ని రికార్డ్ చేశాడు. రికార్డింగ్ మనకు పంపించాడా లేదా? రికార్డింగ్ సెట్ పంపించాడు లేదా? అబ్రాహాం గారు విశ్వాసాన్ని రికార్డింగ్ చేసి భూమి మీదకి వదిలిపెట్టాడు. అబ్రాహాం విశ్వాసాలకు తండ్రిగా చేశాడు. యోబు యొక్క సైన్యాన్ని రికార్డు చేశాడు. చూడండిరా రికార్డింగ్ అన్నాడు. ఏంటి ఆయన రికార్డింగ్? 10 మంది పిల్లల్ని పోగొట్టుకున్నాడు, ఆస్తులను, చరస్థిరాస్తులను పోగొట్టుకున్నాడు. చివరికి తన దేహం శుష్కించిపోయింది, కురుపులు పట్టింది. సాక్ష్యం పోగొట్టుకోలేదు. గుర్తుపెట్టుకోనమ్మా, సాక్ష్యం పోగొట్టుకోలేదు, సహించాడు.
దేవుడు ఇవ్వడానికి, నువ్వు తీసుకొని తినడానికి, అనుభవించడానికి నువ్వెంతైతే కోరుకుంటున్నావో ఆయన మంటి పాత్ర తయారు చేసుకున్న ఈ మంటి ఘటమును దేవుడు ఇలా శిక్షించిన ఓకే, దేవుడే ఇచ్చను, దేవుడే తీసుకొని దేవుని నామానికి మేము కలుగునాక అదంతా రికార్డింగ్ మన ముందర పెట్టాడు. యోబు సహనమును వింటిరా, వినలేదు కనుక యోబు గ్రంథాన్నే రికార్డింగ్లో ఇచ్చేశాడు దేవుడు. పాపం రూతకు ఏం చేసింది? దేవుని పిల్లలు ఇశ్రాయేలు యూదుల కొరకు తన ప్రాణానికి తెగించి దేవుని రాజు సముఖంలోకి వెళ్ళిపోయింది. ఎస్తేరు, క్షమించాలి, ఎస్తేరు రాజు యొక్క సముఖంలోకి వెళ్ళిపోయింది. కారణం దేవుని ప్రజలైన యూదులు ప్రాణాల మీదకి వచ్చింది కనుక ఆ ప్రాణాలకు తెగించి, మామూలుగా అయితే అశ్వరస్ రాజు ఎదురుగా ఆజ్ఞ ఉంటేనే పోవాలి కదా, ఆజ్ఞ లేకుండా రాజు ముందరికి పోకూడదు, అది రూల్, ఆజ్ఞ అది. కానీ ఆజ్ఞను అతిక్రమించి తన రాజుల దేవుని ప్రజల కొరకు తన ప్రాణాలకు తెగించి ఎస్తేరమ్మ రాజు సముఖంలోకి వెళ్ళింది. యూదుల యొక్క ప్రాణాలని కాపాడింది. అది రికార్డింగ్ అయింది, పంపించాడా? ఎక్కడుంది అది రికార్డింగ్ పీస్? ఎక్కడుంది? బైబిల్లో ఉంది, ఎస్తేర్ అనే పేరుతో. వింటున్నాను, రికార్డింగ్ వింటున్నావు, సూపర్. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనమని అత్త నయోమిని అన్న మాటలు ఏం చేశాడు దేవుడు? రికార్డ్ చేశాడు. రికార్డింగ్ చేసి ఏం చేశాడు? దాని పేరేం పెట్టినారు? రికార్డింగ్ క్యాసెట్ పేరు రూతు అని పెట్టినాడు. మనం ఎన్ని రికార్డింగ్లు విన్నా మన రికార్డ్ అరిగిపోవాల్సింది కానీ కదా. ప్రియమైన దేవుని సంగమా, ఇంకెంతమంది ఉన్నారండి అలా చెప్పుకుంటూ పోతే ఈ బైబిలే కనుక నీవు భయభక్తులు ఉన్నది, పరిశుద్ధ జీవితం కోసం తపత్రపడేది, భక్తి జీవితం, విశ్వాస జీవితం, ఇవన్నీ కూడా దేవుడు రికార్డ్ చేస్తున్నాడు. నీ ధర్మకార్యాలు, సేవ కొరకు నీ సహకారం. ఇప్పుడు TV9 సంఘం గురించి ఇప్పుడు అడుగుతా, ఎంతవరకు సహకరిస్తారో చూద్దాం. అవన్నీ రికార్డ్ అవుతాయి. ఈరోజు దేవుని మందిరాన్ని కట్టారు మీరు కదా, కట్టారు లేదా? ఇంత చిన్న పిల్లలు కట్టారండి, చిన్న పిల్లలు. పైన కట్టేటప్పుడు, ఇక్కడ కట్టేటప్పుడు కూడా చిట్టమ్మ పిల్లలు కదా, మన ఎవరు మెరిసి పిల్లలు, మన మంజుల పిల్లలు, ఇక్కడ ఉన్న చాలామంది పిల్లలు, అందరూ టోటల్గా పిల్లలతో సహా మందిర నిర్మాణానికి చెమట కార్చారు. రికార్డ్ అయిందా? అయిందా? ఖచ్చితంగా అయింటుంది. ప్రియమైన దేవుని సంగమా, రాయి వింటుంది, ఆకాశం వింటుంది, భూమి వింటుంది. కాబట్టి ఏం చేస్తున్నారు? దేవుణ్ణి తెలియని ప్రజలు ఈరోజు ఏమంటున్నారో తెలుసా? దేవుడు ఆ విగ్రహారాధికులను బట్టి ఏమంటున్నారో తెలుసా? ఒకసారి ఇర్మీయా గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం అనుకుంటాం. అంతకన్నా ముందు మీకా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం తీయండి ప్రియులారా. మీకా గ్రంథం 1వ అధ్యాయం, మీకా 765 పేజీ నంబరు. మీకా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం ప్రియులారా, అందరు తీయండి. మీకా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. సకల జనులారా ఆలకించుడు. అమ్మ వింటున్నారా? వినండి, నన్ను చూడండి. ఆడ బైబిల్ చూడండి, తర్వాత నన్నే చూడండి, పక్కన చూడొద్దండి. సకజనులారా ఆలకించుడి, భూమి నీవును నీలో ఉన్న సమస్తమును చెవియొగ్గి వినడి. చాలు. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? భూమి సకల జనులకు చెబుతూ, భూమి నీవును నీలో ఉన్న సమస్తమును ఏం చేయాలి? చెవియొగ్గి వినండి. అంటే ఎవరికి చెప్తాడు తెలుసా మీకు?
భూమిలో ఉన్న సమస్తము అంటే ఏమొచ్చినాయి? సమస్తం. నా అంగి ఎక్కడి నుంచి వచ్చింది? పత్తి దారం నుంచి వచ్చింది కదా. సెల్ ఎక్కడి నుంచి వచ్చింది? పోనీ మీకు ముక్కురాలు ఉన్నాయి లేదా? ముక్కురాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? బంగారు. దండలు బంగారు కదండి. మీ చెంప బిన్నులు వస్తాయి కదా, అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? భూమిలో నుంచి వచ్చినాయి. ఎవరు చెప్తున్నాడు తెలుసా? దేవుడు ఏం చెప్తున్నాడు? భూమి నీవును నీలో ఉన్న సమస్తము అంటే తాలుబొట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు వినకపోవచ్చు అమ్మా దేవత, నువ్వు వినకపోవచ్చు, నీ తాలిబొట్టి ముక్కరాయి ఉంటాయి. వినేం చేస్తాయి ఇవి? అమ్మ సార్ అంతగా చెప్తే కూడా మీకు ఏమన్నా మెంటలా? అవి సాక్ష్యం చెప్తాయి. అప్పుడు మనం ఏం చేస్తాం? ఇట్లా చూస్తాం. తప్పు చేసాం కదా, దొరికిపోయారు కదా. దొరికితేనే దొంగ, దొరకపోతే మీరు దొరలు కాకూడదనే. దొరలు అవుతారు, దొంగలు అవుతారు. కాబట్టి ఏం చేయాలి? దొరలుగా చేయాలన్నా దొంగలు చేయాలి. చూపించాలంటే ఏం కావాలి? సాక్ష్యం కావాలి. లాస్ట్కి ఎక్కడ పట్టించినాడు దేవుడు మనల్ని? ముక్కురాలకి పెట్టినాడు, కమ్మలకి పెట్టినాడు, నీ దండలకి పెట్టినాడు, తాలుబొట్టుకి పెట్టినాడు, బట్టలు వేసుకునే బట్టలు కూడా సాక్ష్యం పెట్టాడు. మీరు గుర్తుపెట్టుకోండి. అంటే అవే మిమ్మల్ని పట్టిస్తాయి. మంచి చేసినా అయ్యా ఇది బాగా ప్రార్థన చేశారయ్యా, అది మా సేవకుడు బాగుండాలి, మంచి మాటలు చెప్పాలని అదిగో ఈ తల్లి ప్రార్థన చేసింది అయ్యా. ఈమె చూస్తే సేవకుడు ఎప్పుడు తిట్టుకుంటూ ఉంటాడయ్యా, ఈయన ఎప్పుడు పోతాడా అని ఈ పాప ప్రార్థన చేసింది అయ్యా. అంతేనా? అన్నీ కూడా రికార్డ్ అవుతాయి. కనుక మనం ఏం చేయాలంటే ఇప్పుడు పెద్దలు ఏం చెప్తారు? ఒరేయ్ ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఒళ్ళు దగ్గర నాకు అదే ఇంతవరకు నాకు అర్థం కాలేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే ఏంటి అమ్మా? ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మా నా దగ్గర నా ఒళ్ళే ఉంది, నేనేముంది అంటే ఇష్టానుసారంగా బ్రతకొద్దు అని, ఇష్టానుసారంగా ప్రవర్తించొద్దని. అర్థమైందా? రైట్. అయితే ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం. ప్రియులారా చదురా. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనం. ఈ ఇజ్రాయిల్ను చదువుతలే, నీవు మా తండ్రివని మానుతో అంటే చెట్టుతో ఏమంటారంట? ఇజ్రాయిల్లే, నీవు మా తండ్రివని చెట్టుతో, నువ్వే నన్ను పుట్టించుతావని రాతితో చెప్తారంట వీళ్ళు. అంటే ఈరోజు విగ్రహార్థకులందరూ ఎలా ఉన్నారు? చెట్టే తండ్రి, రాయే తండ్రి. నువ్వు మా తండ్రివని మానుతో, నువ్వే నన్ను పుట్టించుతావని రాతితో చెప్తున్నారు. ఇప్పుడు మనం అంతా ఒక విషయాన్ని మాట్లాడుకున్నాం. ఏంటంటే ఆకాశం మాట్లాడుతుంది, భూమి మాట్లాడుతుంది, గాలి మాట్లాడుతుంది, అగ్ని మాట్లాడుతుంది, వింటది, చెప్తుంది అన్నప్పుడు ఈయనపడని దేవుడు ఎక్కడ ఉంటాడో ఇవే కదా మనకు సేవ చేస్తున్నాయి, వీళ్ళకే మొక్కుతాం అని ఒక ప్రశ్న వచ్చింది. అవి వింటాయి కదా. నీళ్ళు కావాలంటే నీళ్ళు మనకు దాహం తీరుస్తాం, బట్టలు దుక్కుంటున్నాం, అన్నీ చేసుకుంటాం. కాబట్టి దానికి మొక్కితే తప్పేమింది? వాటికి మొక్కితే తప్పేముంది? గాలికి మొక్కొచ్చు. ఇప్పుడు భూమి అమ్మ కదా, గాలి అమ్మ అని దేవతలుగా వాటిని పూజించేటువంటి పరిస్థితి మన భారతదేశంలో కనిపిస్తుంది. వాటికి మొక్కితే తప్పేంటయ్యా అని అడుగుతున్నారు. అగ్ని ఏం చేస్తుంది? వంట వండిస్తుంది, మనకు వేడి పుట్టిస్తుంది, అన్నిటికీ అవసరమవుతుంది. ఈ పంచభూతాలన్నీ కూడా మనకు సేవ చేస్తున్నాయి కాబట్టి, అవి వింటున్నాయి కాబట్టి, అవి మాట్లాడుతున్నాయి కాబట్టి వాటికి మొక్కితే ఏం తప్పు? అంతేనా? మొక్కొచ్చా, మొక్కకూడదా? పంచభూతాలు ఏమంటున్నాయో ఒకసారి చూసుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనం, 8వ వచనం.
22:8 ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 8వ వచనము. యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారం చేయుటకు సాగిలపడగా, దూతకు మొక్కనికి పోయినాడు. ఎవరు? యోహాన్ గారు. ఆ దూత ఏమంటున్నంటే, వద్దు సుమి, ఆకాశంకు మొక్కుతున్నావు, ఆకాశమ్మా సూర్యుడా అని మొక్కుతున్నావా? ఆ సూర్యుడు ఏం చెప్తున్నాడు? వద్దు సుమి. భూమమ్మ, భూమాత, గంగమాత అని మొక్కుతున్నావా? వద్దు సుమి. నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథం ముందున్న వాక్యములను గైకొని వారితోనూ సహదాసుడను దేవునికే మొక్కాలి. అంటే గాలి కానీ, భూమి కానీ, ఆకాశం అని, అగ్ని కానీ ఏం చేస్తున్నాయి? వాటికి మొక్కితే ఆ మొక్కించుకోబడుతున్నటువంటి అవే ఏం చెప్తున్నాయంటే మనుషులకు, అయ్యా నాకు మొక్కొద్దయ్యా, వద్దు సుమి, వద్దయ్యా. ఎందుకు వద్దంటే, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ గ్రంథముందున్న వాక్యములను గైకొని వారితోనూ నేను సహదాసురుడను, దేవునికే మొక్కాలి, నమస్కరించాలని పంచభూతాలు చెబుతున్నాయి కదండి. కనుక క్రీస్తునందు ప్రేమేంటున్న దేవుని సంగమా, దేవుడు నిఘా వ్యవస్థ పెట్టుకున్నాడు. నిన్ను నన్ను శిక్షించడానికైనా, రక్షించడానికైనా, నిన్ను నరకానికి పంపించడానికైనా, స్వర్గానికి తీసుకెళ్లడానికైనా ఒక నిఘా వ్యవస్థను పెట్టుకొని సాక్ష్యాలు సేకరించుకొని పెట్టుకుంటున్నాడు. ఆ సాక్ష్యాల్లో భాగంగా లోక సంబంధమైన చట్టాలు ఈ పంచభూతాలను ఉపయోగించుకొని శిక్షలు విధిస్తున్నాయి, శిక్షలు ఖరారు చేస్తున్నాయి. అలాగే దేవుడు కూడా ఈ భూమి మీద నీకు అవమానములు, శిక్ష, నిందలు, శ్రమలు కదా, అనారోగ్య పరిస్థితులు, హెచ్చరింపులు ఇవన్నీ జరుగుతున్నా నీలో మార్పు రాకుండా ఉంటున్నాయి కనుక, మార్పు రాలేదు కనుక ఏం చేస్తున్నాడు? దేవుడు నిన్ను తీసుకెళ్ళి నరకానికి వేయాలన్నా, స్వర్గానికి నడిపించాలన్నా ఆయనకు కూడా సాక్ష్యాలు కావాలి కనుక ఈ భూమిలో ఉన్న సమస్తమును సాక్ష్యంగా పెట్టాడు. ఆకాశాన్ని సాక్షిగా పెట్టాడు, భూమిని సాక్ష్యంగా పెట్టాడు, గాలిని సాక్ష్యం పెట్టి, ఇలా పంచభూతాలను సాక్షిగా పెట్టి నిన్ను నన్ను దండించడానికి, శిక్షించడానికి, రక్షించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడన్న సంగతిని, సత్యాన్ని మీరు తెలుసుకోవాలని మనవి చేస్తూ, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం ప్రవర్తించాలని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. దేవుడు తన మాట మన భద్రం చేయనుగాక. ప్రభు, నేను మాత్రండి మీ పాదాలకు వందనాలు నాయనా. మీ మాటల చేత మనల్ని హెచ్చరించారు. మేము మేలు చేసినా రికార్డ్ అవుతుంది, కీడు చేసినా రికార్డ్ అవుతుంది, మంచి చేసినా రికార్డ్ అవుతుంది నాయనా. ఇవన్నిటిని బట్టి మేము జాగ్రత్త పడాలని, మారుమనసు పొందాలని, ఈ లోక సంబంధమైన చట్టాలు కూడా మారుమనసు పొందడానికి కొరికే శిక్షలు విధిస్తున్నాయి తప్ప ఏ మనిషిని నిజంగా చంపాలనే ప్రయత్నం కాదయ్యా. మారుమనసు పొందాలనే ప్రయత్నం లోక సంబంధమైన చట్టాలు చేస్తున్నాయి నాయన. మీరు కూడా చేస్తున్నారు నాయన. అందుని బట్టి మాకిస్తున్న అవకాశాన్ని బట్టి, మీరు చేస్తున్న ప్రయత్నాన్ని బట్టి మాలో మార్పు తీసుకురావడానికి, అందుని బట్టి మీకే హృదయపూర్వక కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మీ వాక్యానికి మీ పిల్లల్ని అప్పగిస్తున్నాను ఆయన. మీ వాక్యంను సాత్వికతో అంగీకరించి వారి మనసును గుణపరచుకున్న కృప చూపించమని నాయన, పాప భూమిలో ఉన్న ప్రతి బిడ్డను లేవనెత్తి నాయన శుద్ధ హృదయాన్ని కలిగించడమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.